ఈ వీడియో యొక్క ముఖ్యాంశము మిస్సింగ్ జనరేషన్ ఫర్ మిలేనియం అని ఉంది. ఆ మిస్సింగ్ జనరేషన్ మనమే, ఆ తరము మనమే. ఈ తరం ఎక్కడ మిస్ అయిందంటే చూడండి, మత్తయి 1 నుండి 17 వచనాలు చదివినట్లయితే అక్కడ మనకు అనేకమైన తరాలు కనిపిస్తుంటాయి. అందులో అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి బబులోనుకు ఇశ్రాయేలు కొనుపోబడిన సమయం వరకు 14 తరాలు, బబులోనుకు ఇశ్రాయేలు కొనుపోబడిన తర్వాత నుంచి క్రీస్తు పుట్టేంత వరకు కూడా 14 జనరేషన్స్ తరాలని రాయబడి ఉన్నది. కానీ క్రీస్తు వరకు 13 తరాలే ఉన్నాయి. అయితే మన దగ్గర ఉన్న థియాలజిస్టులు అంటే బైబిల్ జ్ఞానులు ఏమంటారంటే 13 తరాలే ఉన్నాయి కాబట్టి మత్తయి రాసిన సువార్త అంత నమ్మదగింది కాదు, ఇది వ్యాలిడ్ కాదు అని అక్కడ డౌట్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఆ 13 జనరేషన్స్లో మిస్ అయిన ఒక జనరేషన్, అది హిడెన్ జనరేషన్ అట. హిడెన్ అంటే అది దాని గురించి ముందే వ్రాయబడదు. ఆ హిడెన్ జనరేషన్ ఎప్పుడు సమయం వస్తే అప్పుడు అది బయటపడుతుందని ప్రభు తన ఆత్మ ద్వారా ప్రవక్తకు తెలియజేశాడంట. ఆ మిస్సింగ్ జనరేషన్ రైట్ టైం కోసం ఎదురు చూస్తుంది. ఆ మిస్సింగ్ జనరేషన్ చాలా ప్రెషస్ అంట. ఆ తరం వాళ్ళు చాలా ప్రెషస్. దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు కాబట్టి సాతాను వారిని ముట్టకుండా ఉండి కరెక్ట్గా వాళ్ళ సమయం ప్రభు వారిని ఏ సమయంకైతే బయలుపరచాలనుకుంటున్నాడో ఆ సమయానికే వాళ్ళు బయలుపడడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, యేసు ప్రభువు ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు, వివాహము చేసుకోలేదు. కానీ యెషయా 53:10 మనము ఈ వాక్యం చూడొచ్చు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇంతలో ఒక ఇంపార్టెంట్ వర్స్ ఉంది, అతని సంతానము చూచును. ఎవరి సంతానం అండి? యేసు ప్రభు సంతానం. యేసు ప్రభు సంతానం అంటే ఆయన పిల్లలే, మనమే ఆయన పిల్లలము. ఈ మిస్సింగ్ జనరేషన్లో ఉన్న తరం వాళ్ళే ఆయన పిల్లలని ఆత్మ తెలియజేస్తున్నాడు. అయితే దీన్ని కూడా థియాలజిస్ట్లో డౌట్ పడ్డారు. ఆయనకు మ్యారేజ్ కాలేదు కదా, మ్యారేజ్ కాలేదు కాబట్టి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అని